మష్రూమ్ డూప్లెక్స్ ఇల్లు కట్టేస్తున్నారా? ఇల్లు కట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు అందరికి హౌస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ కదా. అవునవును. సో అందుకని మష్రూమ్ తో డూప్లెక్స్ కట్టేస్తున్నారా? ఇంకొకటి నాకొకటి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. రియల్ డూప్లెక్స్ లేకపోతే మష్రూమ్ డూప్లెక్స్ తో సరిపుచ్చుకుంటాను ప్రస్తుతానికి. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. ఫస్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్, దాని తర్వాత స్టఫింగ్ వచ్చేసి టమాటాస్. ఇప్పుడు ఈ మష్రూమ్ తలక కాడలు తీస్తాం కదా, వాటిని కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, నెక్స్ట్ ఇదేమో మోజరెల్లా చీజ్ అన్నమాట. ఈ మూడింటిని కలిపి ఉప్పు కారం వేసి వాటిని స్టఫింగ్ కోసం పెడతాను. పెట్టి ఎగ్ లో డిప్ చేస్తాను. ఎగ్స్ నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్. నైస్ అండి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. సో డీప్ ఫ్రై ఐటమ్ అండి ఇది? అవును. ఓకే, మనం ఏం చేద్దాం అంటే మనం ఆయిల్ ముందుగానే మనం హీటింగ్ కి పెట్టేసుకుందాం. సో అట్ మీరు ప్రాసెస్ అంతా అంటే రెడీ అయ్యే లోపు ఇది ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఒక సైడ్. సో మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మాకు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ మష్రూమ్ డూప్లెక్స్ తయారు చేసుకోవాలంటే మాకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు ఏం చేయాలి అని. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాము. ఓకే, ప్లేట్ తీసుకుని అందులో ఇప్పుడు ఈ మష్రూమ్ కాడలు ఉన్నాయి కదా, వాటిని వేసుకున్నాము. దాని తర్వాత టమాటోస్ కొంచెం వేసుకున్నాం. ముందు కొంచెం కొంచెం వేసుకున్నాము, అవసరం అయితే అప్పుడు యాడ్ చేసుకుందాం. ఈ మష్రూమ్ కాడలు ఉన్నాయి కదా, ఆ కాడలు వేసాను ఫస్ట్. దాని తర్వాత టమాటోస్ వేసాను. దాని తర్వాత ఆనియన్స్ వేసాను. ఇప్పుడు మోజరెల్లా చీజ్ ఉంది కదా, మోజరెల్లా చీజ్ ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మన ఇష్టం, అంటే ఎక్కువ చీజ్ నచ్చిన వాళ్ళు ఎక్కువ చీజ్ వేసుకుంటారు, లేదు అంత వద్దు డైట్ అనుకుంటే తక్కువ వేసుకుంటారు. దీనికి తగినట్టుగా మనం సాల్ట్ వేసుకోవాలి, అది కూడా టేస్ట్కి తగ్గదు. ఇది స్టఫింగ్ కోసం ఇలా మిక్స్ చేస్తున్నాను. చీజ్ కూడా యాక్చువల్లీ వెరీ వెరీ హెల్దీ ఐటమ్ అండి. కాకపోతే మనం చీజ్ అనేది బయట కొనుక్కోకుండా ఇంట్లో తయారు చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ బి గ్రేట్. ఈ చీజ్ కి ఒక టిప్ ఉంది, చిట్కా ఉంది, అది చెప్తాను. మామూలుగా మనకి చీజ్ తొందరగా పాడైపోతుంటది కదా, చీజ్ ని మనం స్టోర్ చేసేటప్పుడు పటిక బెల్లం ఉంటుంది కదా, పటిక పంచదార అంటారు, అది పెట్టి స్టోర్ చేస్తే చీజ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట. సో నేనైతే స్టఫింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే చీజ్ తో ఏంటి మెయిన్ ఇష్యూ అంటే ప్రాసెస్డ్ చీజ్ కదా. సో ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్ కాబట్టి మనకు జనరల్ గా అందరూ భయపడతారు, కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే మాత్రం డైలీ తినొచ్చండి చీజ్. నిజంగా దానివల్ల అసలు ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఆ ప్రాసెసింగ్ లేకుండా మనం రాగా ఇంట్లో తయారు చేసుకుంటే బెస్ట్. నాకు కూడా రాదు చీజ్ తయారు చేసుకోవడం, అందుకే నేను బయట తినను, నాకు కూడా రాదు. బట్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కూడా. అంటే హోమ్ మేడ్ పీనట్ బటర్ కానీ హోమ్ మేడ్ చీజ్ కానీ, బికాస్ పీనట్ బటర్ కూడా చాలా మంది, నేను అంటే బయట నుంచి తెస్తాను కానీ హెల్దీ అని మా పాపకి మనం అనుకుంటాము అంటే, బట్ స్టిల్ మనం అన్ని కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పీనట్ బటర్ కూడా ఇట్స్ అన్ ఈజీ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు స్టఫింగ్ అంతా చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇల్లు కడదాం. ఇల్లు కట్టేద్దామా? ఓకే, ఎలా కడతారో చూస్తాను. సో డూప్లెక్స్ కట్టేసారా? ఇదిగోండి మన డూప్లెక్స్ అయిపోయింది, చాలా బాగుంది. సో ఇలా కట్టేసుకోవడమే అన్నిటినీ కూడా. సో మీ పాపతో ఎక్కువ వీడియోస్ చేస్తూ ఉంటా అని చెప్పారు కదా, మీ పాప కోసం మీరు చేసే వంటలు ఏంటి చెప్పండి నాకు. తను యాక్చువల్ గా అంత ఫుడ్డీ కాదు. అవునా? తనకి ఎంతసేపు పన్నీరు, పప్పు, అన్నం ఉంటే సరిపోతుంది తనకి. ఎక్కువ డిమాండ్స్ ఏమి ఉండవు. నాకే ఇంట్రెస్ట్ ఫుడ్. ఎక్కడైనా బయట రెస్టారెంట్స్ లో చూస్తే వచ్చి అది మళ్ళీ ట్రై చేయడం. అండ్ మా హస్బెండ్ కూడా చాలా బాగా కుక్ చేస్తారు, ఇద్దరికి కూడా కుకింగ్ ఇంట్రెస్ట్. సో అలా ఇద్దరం ఏదైనా ట్రై చేస్తాం. అంటే సండే గానీ సాటర్డే గానీ అలా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే. ఎక్కువ నేను కుక్ చేసేదంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ కుక్ చేస్తాను. సో ఏది ఇష్టం మీకు నాన్ వెజ్ లో బాగా? చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని ఇష్టమే. ఏవి భేదభావాలు ఏం లేవు? అలాంటి భేదాలు ఏం లేవు, అన్ని జంతువులు నాకు సమానమే. ఎంత బాగా చెప్పారు, వెరీ క్యూట్. సండే స్పెషల్ బిర్యానీ ఉంటుంది చెప్పండి. బిర్యానీ చేస్తాను, బిర్యానీ, పులావ్, చికెన్ దమ్ బిర్యానీ అన్ని చేస్తాను. సో 4 డూప్లెక్స్లు రెడీ అయ్యాయి. 4 డూప్లెక్స్లు రెడీ అయ్యాయి. ఇప్పుడైతే మనం హైలో పెడతాం. ఎగ్ బీట్ చేసి, సో ఎగ్ లో డిప్ చేసి ఆ తర్వాత స్క్రమ్స్ లో డిప్ చేద్దాం. సో ఇవైతే సైడ్ పెట్టుకుందాం. ఓకే,
సో మీరు మా షో వాచ్ చేస్తూ ఉంటారా అండి? రెగ్యులర్ గా వాచ్ చేస్తాను. రెసిపీస్ ట్రై చేశారు, మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు, అండ్ మేము కూడా రోజు రకరకాల వెరైటీ రెసిపీస్ పరిచయం చేస్తూనే ఉంటాం. ఏమన్నా మీరు ట్రై చేసిన సందర్భాలు, బాగా వచ్చిన సందర్భాలు? చాలా ఉన్నాయి. ఏది ఇప్పుడు ఏవి ఈ టీవీలో ఉండే ఒకటి కాదు, ఈ టీవీలో ఉండే అన్ని కుకింగ్ షోస్ చూస్తాను నేను. చాలా వరకు మేము రెస్టారెంట్లు ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, అది ఈ టీవీలో ఆహార వీధిలో అని వస్తుంది. ఆ షోని చూసి రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఆ షో అంటే చాలా ఇంట్రెస్ట్. అది అసలు అన్ని ఈ టీవీలో ఉండే కుకింగ్ ఐటమ్స్, కుకింగ్ షోస్ అన్ని చూస్తాను నేను. నైస్ నైస్. అందుకే కదా సెపరేటెడ్ గా డెడికేటెడ్ గా ఓన్లీ కుకింగ్ షోస్ కి మాత్రమే ఉన్న ఛానల్ ఈటీవీ అభిరుచి. ఇది బీట్ చేసి ఇందులో కూడా కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకున్నాం, అంటే జస్ట్ టేస్ట్ కోసం. సో మీ పాప పేరేంటండి? సహస్ర. సహస్ర, నైస్ నేమ్. ఇంట్లో లవ్లీ అని పిలుస్తాం. లవ్లీ. పిల్ల నీ పేరు అంతే. ఫుల్ అసలు మోడల్ లాగా ఫీల్ అవుతుంటది. బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ, డాన్స్, ఆర్ట్ అన్ని. మోడలే అవుతుందేమో మరి పెద్దగా. అదే తను అదే అంటది, నేను మోడలే అవుతాను అని. తనకి ఏంటంటే ఈ ఏమంటారు, ఈ యాక్ట్రెస్, యాంకరింగ్, ఈ షోస్ అన్ని యాక్చువల్ గా ఇవన్నీ కూడా అబోవ్ 18 ఇయర్స్ కదా. అంటే నువ్వు ఒక్కదానివే వెళ్తావు అన్ని షోస్ కి, నన్ను అసలు ఎవరు తీసుకోరు దేనికి. ఇంకా టైం ఉంది అప్పుడు వెళ్దువు గానీ అని చెప్తాను. సో ఇలాగే మొత్తం అన్ని మష్రూమ్స్ కూడా, అన్ని డూప్లెక్స్ అన్నిటిని కూడా మనం డూప్లెక్స్ అన్నిటికీ కూడాను మనం తర్వాత పెయింటింగ్ అది చేయాలన్నమాట ఇప్పుడు. సో ఇలా పెయింటింగ్ చేస్తూ దాన్ని మంచిగా రోస్ట్ చేసేసి తినేసేయాలన్నమాట. సో చూసారు కదండి, మష్రూమ్ డూప్లెక్స్ తయారీ విధానానికి ఇదే ప్రాసెస్. అండ్ సో మనం రోస్ట్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి డూప్లెక్స్ అన్నింటినీ కూడా. రోస్ట్ అయిపోయిన తర్వాత అసలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో మన ఇల్లు తయారైపోయినాయండి, డూప్లెక్స్ తయారైపోయాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని ఇక్కడ ప్లేట్ లో ప్లేసింగ్ చేసుకున్నాం. అలాగే తింటామేమో అనుకున్నా. లేదు, ప్లేటింగ్ చేసేసాం కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తోటి లైట్ గా అలా గార్నిషింగ్ చేసి మష్రూమ్ డూప్లెక్స్ రెడీ. సో మీరు టేస్ట్ చేయడమే ఉంది. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, మష్రూమ్ డూప్లెక్స్ ఈజ్ రెడీ. ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పేస్తాను, మీరైతే లోపు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. నెక్స్ట్ రెసిపీ మష్రూమ్ డూప్లెక్స్. తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పుట్టగొడుగులు, బ్రెడ్ క్రమ్స్, గుడ్లు, మష్రూమ్ కాడలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, మోజరెల్లా చీజ్. నెక్స్ట్ రెసిపీ మష్రూమ్ డూప్లెక్స్. తయారీ విధానం: ఒక ప్లేట్ తీసుకొని అందులో మష్రూమ్ కాడలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ క్రమ్స్, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా కలిపి మష్రూమ్స్ లో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మష్రూమ్స్ ని స్టిక్ చేసి అలాగే ఎగ్ మిశ్రమం బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మష్రూమ్ డూప్లెక్స్ రెడీ.